వస్తే జేఈ అడ్వాన్స్డ్ టాపర్ రజిత్ గుప్తా అనేటువంటి విద్యార్థి 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించి 100% ద్వారా టాప్ ర్యాంకర్గా నిలిచాడు. ఓబీసీ కేటగిరీ టాపర్గా ఏపీ విద్యార్థి జ్ఞాన రుత్విక్ సాయి. ఆంధ్రప్రదేశ్కి ఈసారి ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. చెప్పాలంటే శ్రీ చైతన్య, నారాయణ లాంటి సంస్థలు ఏటా 1 1 2 2 2 3 3 అని చెప్పుకునేటువంటి ర్యాంకుల పరంపర ఇది. అలాంటి చోట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకి ఈసారి ఆశించినంత రాలేదు. కానీ ఓబీసీ కేటగిరీలో మాత్రం ఏపీ విద్యార్థికి జ్ఞాన రుత్విక్ సాయి అనేటువంటి స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఐఐటీల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా 54,378 మందికి అర్హత. మొత్తం దేశవ్యాప్తంగా ఈసారి ఈ పరీక్షల్లో 1,80,000 మంది రాశారు. 1,85,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. జేఈ మెయిన్స్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచినటువంటి 2.5 లక్షల మందిని జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో 2.5 లక్షల మంది అర్హత సాధిస్తే కేవలం 1,85,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో 1,80,000 మంది మాత్రమే పరీక్ష రాశారు. పరీక్ష రాసినటువంటి వాళ్ళలో 54,378 మంది అర్హత సాధించారు. హైదరాబాద్ జోన్ నుంచి అర్హత సాధించినటువంటి వాళ్ళలో 12,946 మంది ఉన్నారు. హైదరాబాద్ జోన్ అంటే ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాలు కలిపి హైదరాబాద్ జోన్గా భావిస్తారు. హైదరాబాద్ జోన్ నుంచి 12,496 మంది ఉన్నారు. టాప్ 10లో 2 హైదరాబాద్ జోన్ విద్యార్థులు. టాప్ 10లో 2 హైదరాబాద్ జోన్ విద్యార్థులు. దీనికి సంబంధించి ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రభ మినహా అన్ని పత్రికల్లోనూ ఈరోజు యాడ్స్ వచ్చినాయి. నారాయణ, శ్రీ చైతన్య 2 సంస్థలు యాడ్స్ ఇచ్చినాయి. యాడ్స్ పరిశీలిస్తే ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇది నారాయణ సంస్థల యాడ్. టాప్ 10లో 50% ర్యాంకులు. అంటే టాప్ 10లో 50% ర్యాంకులు రావాలంటే ఎన్ని రావాలి? 10కి 5 రావాలి. 5 వచ్చినట్టుగా నారాయణ చెప్పుకుంది. ఆ 5గురు ఎవరు చూడండి. థర్డ్ ర్యాంకరు మాజిద్ హుస్సేన్, థర్డ్ ర్యాంకర్ మాజిద్ హుస్సేన్. 6th ర్యాంకర్ అక్షత్ చౌరాసియా. 3rd, 6th ర్యాంకులు నారాయణ సంస్థల్లో చూసినవి. మనం శ్రీ చైతన్యకి వెళ్దాం. మాజిద్ హుస్సేన్ థర్డ్ ర్యాంకర్. నారాయణలో ఇదే మాజిద్ హుస్సేన్కి 3rd ర్యాంక్ వచ్చింది. ఈయన నారాయణలో కూడా చదువుకున్నారు. అదే మాజిద్ హుస్సేన్ శ్రీ చైతన్యలో కూడా చదువుకున్నారు. ఒకే విద్యార్థి 2 కాలేజీల్లో చదువుకుని 2 కాలేజీలకి ర్యాంకులు తెచ్చిపెట్టారు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. చాలా విచిత్రకరమైనటువంటి వ్యవహారం. అసలు హైదరాబాద్ జోన్ నుంచి టాప్ 10లో సాధించినటువంటి విద్యార్థులే 2 ఉంటే 2 కాదు 5గురు ఉన్నారు అని నారాయణ, శ్రీ చైతన్య చెప్పుకుంటున్నాయి. ఆ 5గురు పోని శ్రీ చైతన్యకి ఇంకెక్కడైనా బ్రాంచులు ఉన్నాయి, అక్కడే చదువుకున్నారనుకుంటే, నారాయణకి ఇంకా రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి బ్రాంచెస్లో చదువుకున్నారే అనుకుంటే, మరి నారాయణ, శ్రీ చైతన్యలో కూడా ఒక్కరే ఎలా చదువుతారు? ఒకే ఏడాది ర్యాంకులు 2 క్యాంపస్ల్లో ఎట్లా వస్తాయి? చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్న సి అక్షత్ కుమార్, ఇక్కడ అక్షత్ కుమార్ అని రాశారు 6th ర్యాంక్. శ్రీ చైతన్య అటువంటి వాళ్ళు. అదే నారాయణలో మనం చూస్తే అక్షత్ చౌరాసియా. చూడండి, నారాయణలో అక్షత్ చౌరాసియా 6th ర్యాంకర్. అదే శ్రీ చైతన్యలో అక్షత్ కుమార్. ఎంత విడ్డూరంగా, విస్మయకరంగా జనాన్ని ఈ ర్యాంకులతో శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాయో చూడండి. ఇదేమి వీళ్ళ కొత్త కాకపోవచ్చు, కానీ ఎంత విడ్డూరంగా బరి తెగించి యథేచ్ఛగా అన్ని పత్రికల్లోనూ యాడ్స్ వచ్చినాయి. పత్రికల ఫస్ట్ పేజీల్లో హైదరాబాద్ జోన్ వాళ్ళకి పెద్దగా ర్యాంకులు రాలేదు అని రాస్తున్నాయి. తెలుగు విద్యార్థులకి ఈసారి ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు అని చెబుతున్నాయి. కానీ అదే పత్రికలు యాడ్స్లో మాత్రం నారాయణకి 5 ర్యాంకులు వచ్చాయి, శ్రీ చైతన్యకి 5 ర్యాంకులు వచ్చినాయి. ఆ వచ్చిన ర్యాంకులు మళ్ళీ వాళ్ళే. ఆ మాజిద్ హుస్సేన్ 3rd ర్యాంకు నారాయణలో వస్తుంది, శ్రీ చైతన్యలో వస్తుంది. అదే అక్షత్ చౌరాసియాకి నారాయణలో వస్తుంది, అక్షత్ కుమార్ అనేటువంటి పేరుతో శ్రీ చైతన్యలోనూ కూడా ర్యాంక్ వస్తుంది. ఏంది ఇది? ఇంత పచ్చిగా జనాల్ని దగా చేసే దానికోసం ఈ సంస్థలు తెగించేస్తుంటే ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూడడమేనా? కనీసంగా వీళ్ళ మీద చర్యలు ఉండవా? మీడియా కూడా వాళ్ళే యాడ్ ప్రింట్ చేస్తున్నారు.
డిజైన్ చేసి కార్పొరేట్ సంస్థలు ఇవ్వచ్చు, కానీ ప్రింట్ చేసే ముందు అదేంది ఆ సంస్థలో ఈ సంస్థలో ఒక్కరే ఉన్నారు, వీళ్ళు వాళ్ళు ఒక్కరే ఎట్టయితారు, శ్రీ చైతన్య నారాయణలో ఒకేసారి ఎలా చదువుతారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా జనాల్ని బురుడి కొట్టిచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమనాలి. పైగా ఇగో చూడండి, యాడ్లో ఏవైనా దోషాలుంటే మా దృష్టికి తీసుకురండి. చూడండి మళ్ళీ ఎక్కడ రాశారు చూడండి, ఎంత పెద్ద యాడ్లో 1 1 2 2 2 అని ఇంత యాడ్ వేసి ఇంత పేజీ నిండా మొత్తం అనేక మంది ఫోటోలు, 2 సంస్థల్లోనూ కూడా ఒకరే ఫోటోలు అల్లేసి చిన్న విషయాన్ని మాత్రం చిన్న లెటర్లో కనిపించకుండా వినిపించకుండా అన్నట్టుగా అతడి సినిమాలో ఎంఎస్ నారాయణ స్టైల్లో ఇక్కడ చాలా చిన్న అక్షరాలతో ఈ యాడ్లో ఏదైనా దోషాలుంటే వాళ్ళ దృష్టికి తీసుకురావాలంట. ఏం చేస్తారు దోషాలుంటే తీసుకొస్తే? ఇంకొన్ని ఫోటోలు వేసుకుని మురిచిపోతారా? ఏంది ఇది ఇంత బరితెగింపు, ఇంత అడ్డగోలుతాను? వీళ్ళు ఏమన్నా చదువు చెప్పే విద్యా సంస్థలా, లేకుంటే జనాన్ని బురుడీ కొట్టించే మోసం చేసే చీటింగ్ సంస్థలా? ఎంత యథేచ్ఛగా ఇలాంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. ఒక్కసారంటే ఏదో జరిగింది, జనం గ్రహించరనేటువంటి పేరుతో మోసం చేయడానికి ప్రయత్నం చేశారు అనుకోవచ్చు, కానీ ఇప్పటికీ ప్రతిసారి కూడా అది జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, నీట్ ఏ రిజల్ట్స్ వచ్చినా కూడా 2 సంస్థలది ఇదే తంతు. ఎవరో ఎక్కడో చదువుకుంటారు, వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళ ఫోటోలు వాళ్ళకి ఏదో రూపంలో వాళ్ళు సంతృప్తిపరిచి తెచ్చుకుని ఫోటోలు వేసుకుంటారు. అన్ని సంస్థల్లో కూడా దర్శనమిస్తారు. ఏంది ఇది ఎంత బరితెగింపు? ఏమనాలి దీన్ని అడ్డుకోలేకపోతే ఇంకెంత? ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అని వేశారు కదా, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? రజిత్ గుప్తాకి జేఈ అడ్వాన్స్డ్లో ఢిల్లీ రీజియన్కి చెందినటువంటి స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? వేలేసినది జాహ్నవి. ఎక్కడ మళ్ళీని? ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో, పీడబ్ల్యూడి కేటగిరీలో కూడా ఫస్ట్ ర్యాంక్ కాదు, పీడబ్ల్యూడిలో మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో. ఎంత విడ్డూరం చూడండి. ఫస్ట్ ర్యాంక్ మళ్ళీ ఇంత పెద్ద ఫోటో పెట్టి ఫస్ట్ ర్యాంకర్గా చెప్తున్నారు. ఇంత చిన్న లెటర్లో ఇలా ఉన్నదాన్ని ఎవరైనా గమనిస్తారా? అయినా సరే ఇది ఫస్ట్ ర్యాంక్. మళ్ళీ ఇదే మాజిద్ హుస్సేన్, ఇదే అక్షత్ కుమార్ చౌరాసియా, వీళ్ళే మళ్ళీ అన్ని పత్రికల్లో ఇంతగా జనాల్ని మభ్యపెట్టేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటే దానికి పత్రికలు వంత పాడుతున్నాయంటే ఎంత విస్మయకరం చూడండి. దీన్ని నమ్మి జనాలు కూడా అదే శ్రీ చైతన్య నారాయణ వెంట క్యూ కడుతూ ఉంటారు. నిజంగానే ర్యాంకులు వచ్చాయని భ్రమిస్తూ ఉంటారు. నిజంగానే ఆ ర్యాంకులన్నీ ఆ చైతన్య ఆ నారాయణ వాళ్ళ బోధన వల్లే వచ్చాయని జనం భావిస్తూ ఉంటారు. వాస్తవానికి మెరిట్ ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ కారణంగా కొందరు సాధిస్తూ ఉంటారు ర్యాంకులు. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. ఇదేం పెద్ద విస్మయకరం కాదు. ర్యాంకులు తక్కువ వచ్చినా మాకే ఎక్కువ వచ్చినాయి, మేమే సాధించాం, మేమే ముందున్నాం అనే చెప్పుకునేటువంటి ధోరణే అత్యంత ప్రమాదకరం. జనాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేయడానికి తల్లిదండ్రులందరినీ నమ్మించి వంచడం, ఈ వంచనకు కార్పొరేట్ సంస్థలు తెగబడుతున్నటువంటి తీరు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ సాక్షిగా మరోసారి మనకి కనిపిస్తుంది.